ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో కృష్ణమ్మ ఉరకలు వేస్తోంది. నారాయణపూర్ డ్యాం నుంచి భారీగా వరద వస్తుండటంతో జురాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఈ సీజన్లో తొలిసారి జురాలలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. జురాల ఎడమ విద్యుత్ కేంద్రం నుంచి 10,800 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతూ కరెంటు ఉత్పత్తి చేస్తున్నారు. జురాల నుంచి వదిలిన వరద శ్రీశైలం డ్యాంకు చేరుతోంది. ఎగువన నారాయణపూర్ నుంచి ప్రస్తుతం 30,000 క్యూసెక్కుల నీటిని వదిలారు. రేపటికల్లా ఇది మరింతగా పెరిగే అవకాశం ఉంది. సెంట్రల్ వాటర్ కమిషన్ అలర్టుతో జురాల ప్రాజెక్టు గేట్లను ఎత్తేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. రాత్రికి గానీ రేపు ఉదయం కానీ జురాల గేట్లు తెరుచుకోనున్నాయి. జూలై 3వ వారంలోనే జురాల పూర్తిగా నిండడంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో కృష్ణమ్మ ఉరకలు వేస్తోంది. నారాయణపూర్ డ్యాం నుంచి భారీగా వరద వస్తుండటంతో జురాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఈ సీజన్లో తొలిసారి జురాలలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. జురాల ఎడమ విద్యుత్ కేంద్రం నుంచి 10,800 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతూ కరెంటు ఉత్పత్తి చేస్తున్నారు. జురాల నుంచి వదిలిన వరద శ్రీశైలం డ్యాంకు చేరుతోంది. ఎగువన నారాయణపూర్ నుంచి ప్రస్తుతం 30,000 క్యూసెక్కుల నీటిని వదిలారు. రేపటికల్లా ఇది మరింతగా పెరిగే అవకాశం ఉంది. సెంట్రల్ వాటర్ కమిషన్ అలర్టుతో జురాల ప్రాజెక్టు గేట్లను ఎత్తేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. రాత్రికి గానీ రేపు ఉదయం కానీ జురాల గేట్లు తెరుచుకోనున్నాయి. జూలై 3వ వారంలోనే జురాల పూర్తిగా నిండడంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, అందువల్ల కృష్ణానది దిగు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మొత్తం కర్ణాటకలోని అన్ని ప్రాజెక్టులు కూడా ప్రస్తుతం నిండుకుంటా కలకలాడుతున్నాయి. ఆ ప్రాజెక్టు గేట్లన్నింటి కూడా నీటిని దిగుకు విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణమ్మ జురాల వైపు పరుగులు తీస్తోంది. నిన్న ఆల్మట్టి ప్రాజెక్టు గేట్లు తెచ్చుకోగా ఈరోజు ఉదయం నారాయణపూర్ గేట్లు వేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. బుధవారం ఉదయం అంటే ఈ రోజు ఉదయం నాటికి ఆల్మట్టికి 92,000 క్యూసెక్కుల నీరు ఇంతగా వస్తుండగా 60,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు దిగువకు. దీంతో నారాయణపూర్ డ్యామ్ ను వరద నీరు ముంచెత్తుతోంది. ఎక్కువ నుంచి వస్తున్న వరదను దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఉదయం నారాయణపూర్ డ్యామ్ 9 గేట్లను కూడా ఇచ్చి 21,560 క్యూసెక్కుల వరద నీటిని ఇంటికి విడుదల చేశారు. అలాగే ఉమ్మడి పాలమూరు జిల్లా వడపదాయన ప్రియదర్శిని జురాల ప్రాజెక్టు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు అంతకుముందు పూర్తి స్థాయి నీటి మట్టానికి చెరువులు ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టుల గేట్ల ద్వారా విడుదలైన వరద నీరు ఈరోజు రాత్రి కల్లా జూరాలకు పూర్తి స్థాయిని చేరుకోవచ్చని కూడా జురాల అధికారులు తెలిపారు. జూరాలకు వస్తున్న వరదను దృష్టిలో పెట్టుకొని జూరాల జల విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తిని కూడా అధికారులు చేస్తున్నారు. ప్రస్తుతం ఆల్మట్టి జలాశయాల్లో పూర్తి స్థాయి నీటి మట్టం 129.72 టీఎంసీలకు గాను 92.729 టీఎంసీల నీరు నిలవ ఉంది. ఈ నారాయణపూర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 37.64 టీఎంసీలకు గాను ప్రస్తుతం 30.348 టీఎంసీల నీరు నిలవ ఉంది. ప్రస్తుతం అయితే జూరాల జలాశయంలో 9.65 టీఎంసీల పూర్తి స్థాయి నీటి మట్టం ఉండగా ప్రస్తుతం 7.663 టీఎంసీల నీరు నిలవఉంది. అంటే 2 టీఎంసీల తేడా మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ జూరాలకు పూర్తి స్థాయిలో నీటి ఇంత వస్తుంది కాబట్టి ఈ రోజు రాత్రి కానీ రేపటి ఉదయం కానీ జూరాల గేట్లు తెచ్చే అవకాశం ఉంది. స్పందన. థ్యాంక్ యూ ప్రసాద్.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో కృష్ణమ్మ ఉరుకలు వేస్తోంది. నారాయణపూర్ డ్యాం నుంచి భారీగా వరద వస్తుండటంతో జురాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఈ సీజన్లో తొలిసారి జురాలలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. జురాల ఎడమ విద్యుత్ కేంద్రం నుంచి 10,800 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతూ కరెంటు ఉత్పత్తి చేస్తున్నారు. జురాల నుంచి వదిలిన వరద శ్రీశైలం డ్యాంకు చేరుతోంది. ఎగువన నారాయణపూర్ నుంచి ప్రస్తుతం 30,000 క్యూసెక్ల నీటిని వదిలారు. రేపటికల్లా ఇది మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇక సెంట్రల్ వాటర్ కమిషన్ అలర్టుతో జురాల ప్రాజెక్టు గేట్లను ఎత్తేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. రాత్రికి గానీ రేపు ఉదయం కానీ జురాల గేట్లు తెరుచుకోనున్నాయి. జూలై 3వ వారంలోనే జురాల పూర్తిగా నిండడంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, జురాల ప్రాజెక్టు గేట్లు ఎప్పుడు తెరిచే అవకాశం ఉంది? స్పందన, కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కర్ణాటకలోని అన్ని ప్రాజెక్టులు పూర్తిగా నిండడంతో ఆయా ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణమ్మ జురాల వైపు పరుగులు తీస్తుంది. మంగళవారం ఆల్మట్టి గేట్లు తెరుచుకోగా బుధవారం ఉదయం నారాయణపూర్ డ్యామ్ కు సంబంధించిన గేట్లు కూడా తెరవడం జరిగింది. ఉదయం ఆల్మట్టి నుంచి 92,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోగా వస్తుండగా 65,000 క్యూసెక్ల నీటిని కిందికి వదిలారు. దీంతో నారాయణపూర్ కి వరద చేరడంతో నారాయణపూర్ డ్యామ్ నుంచి 9 గేట్లు ఎత్తి 28,000 క్యూసెక్ల నీటిని దాదాపు 28,000 క్యూసెక్ల నీటిని కిందికి వదిలారు. అయితే ఈ వదిలిన నారాయణపూర్ నుంచి వదిలిన నీరు దాదాపుగా రేపు మధ్యాహ్నం వరకు జురాలకు చేరవచ్చు. రేపు జురాలలో వరద పూర్తి స్థాయిలో వస్తే నాకు తెలియదు, మనకు అందిన సమాచారం ప్రకారం ఇంకో 2-3 రోజులలో జురాలకు సంబంధించిన గేట్లను కూడా పూర్తి స్థాయిలో ఎత్తే అవకాశం అయితే ఉంది. స్పందన. థ్యాంక్ యూ శశి.